హాయ్ ఫ్రెండ్, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నా పేరు నరేష్. రాజాసాబ్ ట్రైలర్ అయితే చూసాం. చింపేశాడు. మామూలుగా కాదు, ఆడిచ్చేసాడు అట్లే ప్రభాస్, మారుతి అండ్ మేపుల్ మీడియా ఫ్యాక్టరీ. దీంట్లో స్టోరీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, స్టోరీ ఏముంటుంది అని. ఊరికే స్టోరీ అయితే మనం ఇంకా సినిమా చూడలేదు కాబట్టి మనకేం ఐడియా ఉండదు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే స్టోరీలో ఏముంటుంది, సినిమా ఏ విధంగా ఉంటుంది అంటే, సినిమా పక్కా ఒక విలన్, మన కేజీఎఫ్ విలన్, ఆయన పేరు ఏదో ఉంది, బాలీవుడ్ యాక్టర్, ఆయన పేరు సరిగ్గా గుర్తులేదు. ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసి మీకు చెప్పాలనే దానికంటే మీరే సెర్చ్ చేసి మీరే చూడండి, ఇంకా సినిమా మీద క్యూరియాసిటీ వస్తుంది. హీరో అయితే ప్రభాస్ గారు ఆడిచ్చేసినాడు, ఇంకా మాటల్లో కాదు. ప్రభాస్ ఫ్యాన్స్కి ఈసారి మంచి హిట్. సలార్ తర్వాత రాజాసాబ్ వస్తుంది. రాజాసాబ్ రఫ్ ఆడిచ్చేస్తుంది. తర్వాత స్పిరిట్, ఈయన సందీప్ రెడ్డి వంగ ఇంకా చెప్పే పని లేదు, దుమ్ము రేపేస్తాడు. ఇంకా రాజాసాబ్ విషయానికి వస్తే, రాజాసాబ్ సినిమా ఒక విలన్, అదే మన బాలీవుడ్ యాక్టర్ విలన్ చనిపోయి ఉంటాడు. చనిపోయి ఆయన ధైర్యంగా తిరుగుతూ ఉంటాడు. ఆయన కొన్ని తీరని కోరికలు ఉంటాయి ఆయనకి. ఆయన ఏదో కొన్ని బంగారు, డబ్బు, నగదు ఆయనే అనుభవించాలా, ఆయనే ఉండాలా అని ఒక కాన్సెప్ట్లో, విలన్ కాన్సెప్ట్ ఇది. దాంట్లో టీజర్లో కూడా ఒక డైలాగ్ ఉంది, ఇది నేనే అనుభవించాలా అని. దాన్ని బేస్ చేసుకొని చెప్పాలంటే పక్కా సినిమా. ఆ నగలను ఎవరు అనుభవించాలా అని చూస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఇతను విలన్ అనే ఆయన పగబట్టి కొట్టడమో, ఏదో విధంగా భయభ్రాంతులకు గురి చేయడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. దానికి ప్రభాస్ ఒక సామాన్య మానవుడిగా, ఒక యువకుడిగా ఉన్నాడు, యాక్టింగ్ చేసినాడు. ఈ సినిమాలో ప్రభాస్ ఒక యువకుడిగా ఉంటాడు. దాన్ని ఎట్లా ఎవరు అనుభవించకుండా ఇతను విలన్ అడ్డుపడుతున్నాడో, దాన్ని ఇతను హర్రర్ అండ్ కామెడీ విధంగా కొన్ని మైథలాజికల్ అండ్ కొన్ని అనుకోని సీన్లు, అనుకోని సన్నివేశాలు, అనుకోని క్యారెక్టర్లు, అనుకోని విధంగా ఇతను పోటీ చేస్తాడు. ఇందులో హీరోయిన్ కూడా చాలా అద్భుతంగా ఉంది, ఆమె రోల్ కూడా చాలా కామెడీగా ఉంటుంది. ముఖ్యంగా మన సప్తగిరి గారు అయితే మారుతి వల్లే పైకి వచ్చినాడంటే సప్తగిరితో సుధీర్ బాబుతో దెయ్యం సినిమా ఉంది, మంచి కామెడీ సినిమా. ఆ సినిమా కూడా మీరు కామెంట్ చేయండి, ఆ సినిమా పేరు అయితే నేను చెప్పను. ఆ సినిమా వల్ల ఇతను ఇదే చేసింది, సేమ్ గెటప్ మళ్ళీ సప్తగిరికి ఇచ్చాడు. సప్తగిరి ఇంకో లెవెల్లో ఉంటుంది. ఆయన తమిళ యాక్టర్ కానీ అవుతున్నా, ఆయన పేరు కానీ మీకే వదిలేస్తున్నా, కామెంట్ చేయండి. ఆయన కూడా మంచి ఊపులో ఉన్నాడు, మంచి ఇదిలో కామెడీ చేసినాడు. టోటల్ ఓవరాల్గా అయితే సినిమా పీపుల్ మీడియా వాళ్ళకి మంచి డబ్బుని తెచ్చిపెడుతుంది. ఇంత అని చెప్పం కానీ ఎంత బడ్జెట్ పెట్టినారో అంతకు రెండింతలు వస్తుంది పక్కాగా, నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సినిమా అయితే తప్పకుండా దుమ్ము లేచిపోతుంది ఫ్రెండ్స్. సినిమా అయితే స్టోరీ అయితే ఇది, అతని డబ్బు నగదును ఎవరు అనుభవించకూడదని, అతను ఒకడే అనుభవించాలని, చచ్చిపోయినా కూడా అతని ఆత్మ అనేది ఆ డబ్బు, ఆ నగదు, ఆ విల్లా చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి, ఆ బంగ్లా చుట్టూ, దాన్ని ఏ విధంగా అయితే అది అడ్డుపడతా ఉన్నారో, ఏ విధంగా అయితే అది ఉందో, దాన్ని అనుభవించేదానికి ఈయన ప్రభాస్ అనేవాడు పోయి ఏదో సినిమాలో యాక్టింగ్ చేసినాడు అని అనుకుంటున్నాము. మీరు ఏమైతే అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం మీకోసం రాజాసాబ్ ట్రైలర్ టీజర్ చూసి మీ ముందుకు వచ్చి ఇలా చెప్తాను. దయచేసి మా వీడియోని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోద్దండి ఫ్రెండ్స్. ఇలాంటివి ఇంకా ఆలోచించి ఎన్నో చెప్పాలని అనుకుంటున్నాను. నేనైతే స్క్రిప్ట్ రైటర్ కాబట్టి ఎక్స్పెక్ట్ చేసి చెప్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.